బోర్ల రామరెడ్డి అనే పేరు ఎట్లా వచ్చింది? మీ ఇంటి పేరేంటి? మీ ఇంటి పేరే బోర్ల రామరెడ్డి? కాదు, మా ఇంటి పేరు బైరెడ్డి రామరెడ్డి. ఆహా! ఆ! సరే, ఇక ఇనిషియల్ అది ఇది ఒకటే అనుకో, కలిసినది. ఆ! బోర్లు అవుతుంది, బైరెడ్డి అవుతుంది, కానీ బి అనే రక్షణ వస్తుంది. కానీ ఆ! అయితే నేను చంద్రబాబు నాయుడు పాలనలో, రాజశేఖర రెడ్డి గారి పాలనలో దాదాపు నాకున్న చాలా 100 బోర్లకు పైన వేసాను. ఆ! శల్కల. చలికల్ని నాకున్న భూమిలో మొత్తం. ఎన్ని ఎకరాలు ఉంటుంది రామరెడ్డి? నాకు ఒక 30-40 ఎకరాలు ఉంటుంది. హ్మ్. ఎక్కడ వేసినా కానీ 300, 400, ఒక్కొక్కటి అయితే 400-500 దాకా కూడా పోయినాం. హ్మ్. చెమట రాని రోజులు ఉన్నాయి. మొత్తం అంతవరకు డ్రై అయిపోయినాయి భూములు, నీళ్ళు లేక. అటువంటి అప్పుడు మాకు ఇంత బత్తాయి తోట ఉండే, ఇంత అదో ఇదో నిమ్మ చెట్లు అయ్యో ఉంటే వాటిని దక్కించుకోవడానికి మనం ఏమంటారు కదా, పసిపిల్ల ఇప్పుడు మనకు ఎదిగిన కొడుకు డిగ్రీ చేసో నౌకరు చేసుకొచ్చి తల్లిదండ్రులకు పెట్టి స్టేజ్కి వచ్చే వరకు ఆ పోరానికి ఏదో జాబ్ చేసి చనిపోతే ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రికి. ఒక 20 ఏళ్ళు సాగినావు, పెట్టుబడి పెట్టినావు, వానికి ఉద్యోగం వచ్చింది, రేపు ఇంటి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే హాయిగా బతాం, మేము బతాం, పిల్ల పాపలతో ఆడుకున్న స్టేజ్లో వాడు చనిపోతే ఎంత బాధ ఉంటుంది, కడుపు కోత చాలా ఉంటుంది. ఉంటుందా ఉండదా? అట్లాగే నేను కూడా బతాయి చేత ఒకటేసిన 20 ఎకరాలు 30 ఎకరాలు వేసాను. 5 సంవత్సరాలకి అయితే కాపుకొస్తుంది. అది 5-6 సంవత్సరాల తర్వాత మొదలు కాపుకి వచ్చినాయి. కాపుకి వచ్చిన తర్వాత ఈ కాలాలు బీకి మరి చెట్లు దక్కించుకోవాలి. అవును. ఒక ఎండాకాలంలో ఒక 1-2 నెలలు నీళ్లు పడకపోతే, నీళ్ళు ఇవ్వకపోతే అది పూర్తిగా ఎండిపోతుంది, చచ్చిపోద్ది. అది అవును. ఇన్ని రోజులు కష్టపడ్డది. ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి సాధనం, మరి దానికి ఆ నీళ్ళు ఇవ్వకపోతే ఎట్లా అని ఆ ఉద్దేశంలో ఇక అప్పులు తెచ్చి బోర్ బండ్లను వరుసనే పిలిపించుకున్నాం. అది బోర్లకు బండి వచ్చిందా అంటే రామిరెడ్డి గారిదా ఊరి అమ్మని, ఇక బయట రామిరెడ్డి పోయి బోర్ల రామిరెడ్డి. సరే, నాతో పాటు చాలా మంది వేసినాం ఆ ఊర్లో, కానీ ఎక్కువ వేసింది అయితే నేనే వేసిన. రైట్. అట్లా వేసి 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 ఇక కొందరు రైతులేమో పోపించుకోలేక, ట్యాంకర్లతోటి పోపించుకోలేక కొందరు వెళ్ళిపోయినాయి. మా సొంటోళ్ళం ట్రాక్టర్ ఏదో పెట్టి మావి కూడా సగం పోయినాయి, సగం మిలిగించుకున్నాం, దక్కించుకున్నాం. అట్లా బోర్లు ఎక్కువ వేయడం వల్ల నాకు ఈ పేరు సార్థకమైంది, బోర్ల రామరెడ్డి అని పేరు వచ్చింది. ఓకే, మంచి నామకరణం, గొప్ప రైతు. సో మరి ఇప్పుడు ఎట్లున్నది? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు 12.5 సంవత్సరాలు అయిపోయింది ప్రత్యేక తెలంగాణను మనం సాధించుకొని. ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ 9.5 సంవత్సరాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది గవర్నమెంట్ను. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుంది. మరి ఎట్లా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు మళ్ళా ఈ 12 సంవత్సరాలు మళ్ళీ మన బోర్లు వేసినావా? వేస్తే ఏ విధంగా ఉంది చెప్తా. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన కానించి 6 నెలలనే తెలంగాణ రైతుల దిశ తిరిగిపోయింది. దశ ఎట్లా అంటే, అంతకుముందు కరెంటు లేక, నీళ్లు లేక, బావులు ఎండిపోయి అరిగోస తీసిన వాళ్ళ మేమే. మరి 6 నెలలకే మరి అది ఆ మహానుభావుడు మరి ఆ అధికారులకు ఏం చెప్పాడు, ఆ కరెంట్ ఎక్కడి నుంచి తెచ్చిండు, మరి ఆ సొమ్ము ఎక్కడ తెచ్చాడు, ప్రాజెక్టులు వేసిండు, నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. 6 నెలల రైతుకు సరిపోను కరెంట్ ఇచ్చిండు. అడు 20-30 సంవత్సరాలు చేస్తే కరెంటు 2-3 గంటలు ఒకసారి, 2-3 గంటలు ఒకసారి ఇచ్చుకుంటూ పోయిన వాళ్ళు కరెంటు అప్పుడు వస్తే ఒక వింత. అలా అంత ముందున్న గవర్నమెంట్ వార్త, ఆ 9 ఏళ్ళల్లో 10 ఏళ్ళల్లో పోతే ఒక వార్త అని, అమ్మ కరెంట్ పోయిందేమరా రాసుకోవాలి అప్పుడు. అట్లా తయారు చేసిండు రైతును రాజును చేసిండు. ఎట్లా అంటే, నీకు పెట్టుబడి ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, దాని సరిపడా కరెంట్ ఇచ్చిండు, ఇంకేం కావాలి రైతుకి? అంతే. ఇంకేం కావాలి రైతుకి చెప్పు? తమాషగా పొలానికి పోయిండు, దున్నాడు, పంట పండించుకుండు, పంట కొనుగోలు చేసుకున్నాడు, గింజ లేకుండా కొన్నాడు, మక్కలు కానీ వడ్లు కానీ ఇతర ధాన్యాలు ఏదైనా సరే కొన్నాడు. ఆయన 15 రోజుల్లో నీకు ఆ రైతు అకౌంట్లో డబ్బులు వేసిండు. మళ్ళీ వానాకాలం యాసంగా సీజన్ స్టార్ట్ కాకముందే రైతు బంధు సకాలంలో నీకు పెట్టుబడికి ఎకరానికి 5,000. 2 ఎకరాలకి ఎకరానికి వేసిండు, వంగబడి ఎరుగుతుండు ఇప్పుడు ఏ విధంగా లేక. ఇక ఇట్లా వేసిండా మరి ఆయన? కేసీఆర్
రైతులకు పెద్దపీట వేసిండు అని మీరంటే రైతులను నాశనం చేసిండు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాటలు ఇవి. అది చెట్ల గుట్టలకు రైతు బంధు వేసి సన్నకారు చిన్నకారు రైతులకు ఎలాంటి బెనిఫిట్ లేదు. ఓన్లీ మీలాంటి చెట్ల గుట్లు వదిలిపెట్టు, ఉన్న భూమికి వేయలేదు కదా మరి. ఇప్పుడు చెట్ల గుట్టుకి నిన్ననే చెప్పిండు సీఎం లెక్కలతో సహా చెప్పిండు రైతులకు ఎంత మందికి ఇక్కడ రుణమాఫీ చేసినాం, ఎన్ని కోట్లు చేసినాం, ఎన్ని కోట్ల రైతు భరోసా పథకాన్ని మేము అందిస్తున్నాం, రైతులకు అన్ని విధాలుగా అండగున్నాం, ఆదుకుంటున్నాం అని చెప్పేసి లెక్క ఆయన కాడ ఉంది. అదే చెప్తుండే ఆయనే. ఇచ్చినట్టు ఉందా ఎక్కడన్నా? ఏ ఊళ్ళోనైనా రైతు బంధు పూర్తిగా రుణమాఫీ అయిందా? ఎక్కడనైనా సరే రైతుకు 6,000 రూపాయలు ఉన్న భూమి కాడికి వేసిండా? ఆ గుట్టలో రాళ్ళు రప్పలు వదిలేయి తీసేవాయా? ఉన్న భూమికి వేసావా? రైతులు సేవం చేసేదానికన్నా కదా వేసినట్టు చూపించండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇది రబ్బి అంటారా, పునాస అంటారా? ఇది ఇప్పుడు పునాస అనేది ఖరీఫ్ అన్న, అదే కదా, దీన్నే కదా. ఇప్పుడు వానకాలం పంట, చలికాలం పంటలు రెండు ఉంటాయి కదా. ఇందులో ఉంటాయి. చలికాలం పంట అంటే యాసంకి వస్తుంది, ఇదేమో ఖరీఫ్ పంట అంటారు కదా. మరి ఇప్పుడు పడ్డాయా రైతు భరోసా డబ్బులు? పడ్డాయా? ఎక్కడ వచ్చింది రైతు భరోసా? ఎన్నడూ పోయింది. అది ఎకరానికి వేసినట్టే పోయింది. మళ్ళీ మేల్కొంటట్టు కూడా లేదు ఆయన కాడ. ఏమంటారు కదా, నేను అనేది ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నా చిన్నతనంలో కూడా ఒక లత్కూర్ సాబ్ అని, ఇప్పుడు తుపాకి రావంట మీ భాషలో, ఇంటి ముందరికి వచ్చి, ఇక నాకు ఇంటి ముందర బంగారం ఉంది, ఇంటి వెనక బంగారం ఉంది, ఇంటి ముందర అదంటే బంగారం బంక్ అవుతుంది, నా పెళ్లికి అమెరికా అధ్యక్షుడు వచ్చిండు, లండన్ అధ్యక్షుడు వచ్చిండు, ఆయన ప్రపంచ దేశాల మంత్రులు, ముఖ్యమంత్రులు, అధ్యక్షులు అందరూ వచ్చారు, వాళ్ళందరికీ అన్నం పెట్టాలంటే నీ అమ్మ ఒక సెర్ల బియ్యం పోసి తూల మంట పెట్టిన, ఒక్కొక్క మెతుకు ముగ్గురికి పెట్టిన, తిని 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 వంగబడి లేవలేక ఏడ్చిన వాళ్ళు. అట్లా లత్కోరు మాటలని చెప్పుకుంటూ పోయింది ఇవన్నీ. అట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ప్రజలు ఏం చేశారంటే 10 సంవత్సరాలు మంచిగా మేలుకొన్నారు, మంచిగా బాగుపడ్డారు, అది చేశారు. అయితే ఈ లత్కోర్ సాబు చెప్పినటువంటి మాటలని చెప్పుకుంటూ పోయి, నేను 4,000 పింఛన్ ఇస్తా, 4,000 2,500 ఆడోళ్ళకి ఇస్తా, అత్తకు 4,000, కొడుకు 2,500, పోతే అదంటే మహిళలకు ఇంకేదో పెట్టే కదా, మహాలక్ష్మి పథకం అని, గృహలక్ష్మి పథకం అని, ఏందేందో అన్ని మాయ మాటలు అని చెప్పి